కాకినాడ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారు తెలిపిన వివరాల మేరకు ఒరిస్సా నుండి సత్యసాయి జిల్లాకు ఒక ట్రాలీ ఆటోలో 2 పురుషులు 2 మహిళలు అందరినీ ప్రయాణికులను మభ్యపెడుతూ 80 ప్యాకెట్లలో 162 కేజీల గంజాయిని తరలిస్తుండగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జైన్కొత్తూరు ఎస్ఐ రఘునందన్ రావు పట్టుకున్నారు. వారు తరలిస్తున్న గంజాయి విలువ 81 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితుల వద్ద నుండి ఆటోతో పాటు ఒక సెల్ ఫోన్ను, ₹1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రఘునందన్ రావు తెలిపారు. మాది ఐపీఎస్ వారు మాకు ఈ గంజాయి కేసులకు సంబంధించి ఎప్పటికప్పుడు మాకు గైడెన్స్ ఇస్తుంటారు. అందులో భాగంగానే ఈరోజు 5వ తారీఖు ఫిబ్రవరిన అలాగే మన పోలీస్ శాఖలో ఈగిల్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఆ ఈగిల్ శాఖ అలాగే వారికి రాబడిన సమాచారం జగ్గంపేట పోలీసుకి తెలియపరిచిన వెంటనే జగ్గంపేట ఎస్ఐ గారు శ్రీ రఘునాథరావు గారి ఆధ్వర్యంలో జగ్గంపేట మండలం జేకొత్తూరు విలేజ్ దగ్గర రైడ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆటోలోనేమో ఒక లగేజ్ ఆటో. ఈ ఆటో ఏంటంటే ఒరిస్సా రాష్ట్రం నుంచి మన ఆంధ్రప్రదేశ్లోనే సత్యసాయి అలాగే అన్నమయ్య జిల్లాలకి ట్రాన్స్పోర్ట్ అవుతున్న ఒక వెహికల్ని పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్లో ఒక 80 దాకా ఈ గంజాయి ప్యాకెట్లు ఉండడం, వెయిట్ ఏమో సుమారు 162 కేజీల దాకా 162.075 కేజీల దాకా బరువు ఉండడం జరిగింది. వెంటనే మధ్యవర్తుల సమస్యలు వాడిని సీజ్ చేశారు. వెంటనే మన జగ్గంపేట సిఐ గారు కేసు టేకప్ చేసి వీళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపిస్తున్నాం. ఈ కేసులో ముద్దాయిలు ఎవరంటే మేకల ప్రకాష్ అని సత్యసాయి జిల్లా, అలాగే ఆవులు శ్రీనివాసులు అన్నమయ్య జిల్లా, ధనియాల అంజమ్మ అని చెప్పేసి అన్నమయ్య జిల్లా, మేకల శ్యామల అని చెప్పేసి ఈవిడ సత్యసాయి జిల్లా. వీళ్ళు నలుగురు కూడా ఈ కేసులో ముద్దాయిలు. వీళ్ళు ఏంటంటే ఒరిస్సా రాష్ట్రంలో కొనుక్కొని జనరల్గా ఏంటంటే ఈ లగేజ్ ఆటోని కానీ ఏదో ట్రాన్స్పోర్ట్ ఆటో, లోకల్ ఆటో అని చెప్పేసి ఎవరు కూడా అనుమానించరని చెప్పేసి అలాంటి ఉద్దేశంతో వీళ్ళు ఆటోలో ట్రావెల్ చేయడం, కానీ మాకు రావడం నమ్మకమైన సమాచారం కాబట్టి రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. వీళ్ళ యొక్క పూర్వపరాలన్నీ కూడా తెలుసుకుని గతంలో ఏ కేసులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది.